ఆయనకు ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆదాము అవ్వలని ఎవరు చెడగొట్టారు చెప్పండి? సర్పము అంటే సాధన. అందుకే యోహాను గారు కూడా ఆ యోర్దాను నదీ తీరములో ఆయన కేకలు, సర్ప సంతానమా ఓ సాతాను బిడ్డలారా, మీకు బుద్ధి చెప్పిన వాడు. అంటే మనుష్యులు చెడిపోయినటువంటి విధానములో దేవుని తట్టుకు నడిపించడం కొరకు యేసు క్రీస్తునకు ముందుగా 6 నెలల ముందుగా యోహాను గారు భూమి మీదకి వచ్చారు. ఆయన మార్గాలు సరళం చేయడానికి వచ్చాడు. ఆయన అంటే క్రీస్తు మార్గాన్ని సరళం చేసి చెప్పడానికి దేవుడి లోకానికి పంపించాడు. అయితే ప్రేమరా, ఇక్కడ ఏదేను తోటలో దేవుడు ఆ సర్పంతో అన్నటువంటి మాట ఏమిటంటే, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరమును కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమ మీద. ఇది క్రీస్తు యొక్క జననమునకు మొదటి వాక్యం. గుర్తుపెట్టుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, చెడిపోయినటువంటి మానవుడిని, పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవుడిని, దేవునికి దూరస్తులుగా జీవించుతున్నటువంటి మానవుడిని మరలా ఆయన శుద్ధి చేయడం కొరకు భూమి మీదకి రావాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, భూమి మీదకి రావాల్సి వచ్చింది. అంతకుముందు ఆదాము వాళ్ళు తోటి ఏదేను తోటలో స్వేచ్ఛగా తిరుగుతున్నా, ఎలాంటి భయభీతులు లేకుండా తిరుగుతున్నా. ఆయన తినవద్దన్న పంటను తిని ఏమైనా చెప్పండి భ్రష్టులైపోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించా. ఇప్పుడు ఏమంటాడు, సరే ఏంటే ఎంత పొగరే నీకు, ఏంటి నువ్వు మాట్లాడేది, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏమిటి అనేటువంటిది కూడా కుటుంబంలో ఇలాంటి యొక్క సందర్భాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. అంటే భర్త మాట భార్య వినకపోవటం వలన భర్తకి కోపం వచ్చి భార్యను ఏం చేస్తున్నాడు చెప్పండి, గతిస్తున్నా. జాగ్రత్త, ఇంకోసారి కనుక ఇలా జరిగిందంటే, ఇక నాకు కోపం వచ్చిందంటే నేను ఊరుకోవాలి. దేవుడు కూడా అదే చేశాడు ఏదేను తోటలో. అలామో ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ నీవు తిను, నిర్భయంగా తిను, కానీ మధ్యలో ఉన్నటువంటి జీవఫల వృక్షం ఏమండి, తర్వాత ఏ ఫలం అది, మంచి చెడులను తెలియచేసినటువంటి ఫలం, వీటిని నువ్వు ముట్టకూడదు, వీటిని తినకూడదు. ఒకవేళ తిన్నావు అంటే నువ్వు చచ్చిపోతావు, నాకు దూరం అయిపోతావు, నీవు పాపిగా మిగిలిపోతావు అనేటువంటిది ముందుగానే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞని చూడండి, ఆదాము మీరినప్పుడు జరిగిన పరిస్థితి వారు దేవునికి దూరమయ్యా. అంతకుముందు సన్నిహితంగా ఉన్నటువంటి మానవుడు పండు తిని పాపం చేసేవారు చెప్పండి, పొలంలో దాక్కుని దేవునికి దూరమయ్యా. ఆ వ్యక్తిని మురికిపడినటువంటి పాపంతో కాలంలో కూరుకుపోయినటువంటి మానవుని శుద్ధి చేయడం కొరకే దేవుడు భూమి మీదకి అవతారుడుగా రావాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, మానవుడు దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు చెప్పండి, పాపులను రక్షించడం కొరకు. అందుకని తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు కదా, అక్కడ పౌలు గారు పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినటువంటి వాక్యము నమ్మదగినది,
అది పూర్ణ అంగీకారములకు యోగ్యమునై ఉన్నది అన్నా. అంటే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసులో కలిగి వచ్చా. క్రీస్తు జనన విధానములో ఉన్నటువంటి సత్యం ఇది. అందుకనే ఆదిలో చెడిపోయినటువంటి మానవుని బట్టి దేవుడు అప్పుడే ఆయన ఏం చేయాలి చెప్పండి, నేను భూమి మీద జన్మిస్తాను దేవుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి యొక్క ఆ మాటని దేవుడు నెరవేర్చాడు. తన ప్రియ కుమారుని లోకానికి నరుడుగా పంపించాడు. పంపించి ఎక్కడ పుట్టాడైనా, ఏ గర్భంలో, ఏ తల్లి గర్భంలో ఉన్నాడు చెప్పండి? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కరును అన్న యెషయా ప్రవక్త 7:14 చూడండి. 800 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనాన్ని, ఈ మాటను బయలుపరిచేటప్పటికీ దేవుడు భూమి మీదకి రాలేదు. కానీ యెషయా నోట దేవుడు ఈ ప్రవచన వాక్యాన్ని పలికించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడు కరును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని యెషయా ప్రవక్త నోట దేవుడు పలికినటువంటి ఈ మాటే యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఏమండి కన్య గర్భమున ఆయన పుట్టిన తర్వాత నెరవేరే. ఎవరా కన్యక? లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ కన్యక, అక్కడ లూకా గారు రాసిన కన్యక ఎవరు? ఆ కన్యక మరియా. ఎవరా కన్యక? మరియా. ప్రేమ దేవుడు మరియను ఎన్నుకున్న ఆ రోజులలో స్త్రీలు ఎంతో మంది దేవుడు వారి కడుపున పుట్టాలని ఎదురు చూశా. కానీ మరియమ్మ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, దేవుని వెంబడించినటువంటి స్త్రీ, నీతిమంతురా. ఆమె స్త్రీలలో కొనియాడదగినటువంటి స్త్రీ ఆమె. అందుకని దేవదూత ప్రత్యక్షమై మరించబడదు, మరియా నీవు ధన్యురాలు, నీవు స్త్రీలలో నుండి ఆశీర్వదించబడినటువంటి దాని, నీ కడుపున దేవుడు పుట్టబోచున్నాడు. నీ కడుపున దేవుడు పుట్టబోచున్నాడు. ఇదిగో నీవు భయపడవలదు, చింతించవద్దు. ఇది దేవుని మాట అని దూత మరి కూడా వెల్లడిపరిచి, ఈ ప్రధానము చేయబడినటువంటి ఈ స్త్రీ, ఈ మరియా గర్భము ధరించిన తర్వాత యోసేపు ఆలోచించాడు. ఏమిటి, పెళ్లి కాకముందే నా భార్య గర్భం ధరించడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉందే, సమాజంలో నేను తలెత్తుకొని తిరగలేకపోతున్నానే అనేటువంటి ఒక విధమైనటువంటి మానసిక బాధ చేత ఆ రాత్రంతా కూడా ఈ యోసేపు బాధపడుతున్నా. ఏం చేయాలి ఇప్పుడు? ఇక మరీ నేను ఏమి అనను అని. ఎందుకు? నేను అతడు నీతిమంతుడు గనుక. అదే మనమైతే నానా లే అమ్మా లే చి దాని బాగుంది, ఎంత పాడు పని చేసిందే అని మనం ఎగిరిపడతాం. ఏమండి, వాళ్ళ మొగాన కాడించవద్దు. మీ వంశం, మీ కుటుంబం ఇటువంటి అనుకోలేదు చిచి అనేటువంటి స్థితిలో మనం ఇప్పటి కాల పరిస్థితుల మనుషుల ముఖాన్ని చూసి ఏమంటారు చెప్పండి? చేదరించుకుంటారు, అసహించుకుంటారు. ఎవడి కోపంతో వెళ్ళిపోతా, మాకు అవసరం లేదు. కానీ యోసేపు నీతిమంతుడై ఉండేను కనుక ఆమెని రహస్యముగా విడనాడాలి అనుకున్నా. ఆమె రహస్యంగా వదిలిపెట్టేద్దాం, మనకెందుకులే
ఈ పాపం బాధ పడింది, ఇక నేను సైలెంట్గా వెళ్ళిపోతే పోద్ది అని యేషపు ఆ రాత్రంతా ఆలోచిస్తున్నాడు, భద్రపడుతున్నాడు మనసులో. అప్పుడు దేవుడు దూతను పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దూతను పంపించాడు. యోసేపు, నీవు భయపడవద్దు, మరి విషయంలో నీవు తొందరపడవద్దు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కనుక దేవుని శక్తి ఆమెని ఆవరించింది. అంతేగాని ఆమె లోకరీత్యలో ఏ మనుషులతో కానీ సాంగత్యము చేయలేదు. దేవుని చిత్తమది, దేవుని ఏర్పాటుది. కనుక ఆమెను చేర్చుకును అని దూత చెప్పి వెళ్ళిపోయాయి. అప్పుడు యోసేపు మేల్కొన్నాడు. ఆ దూత కూడా ఏమని చెప్పింది అంటే, యోసేపునకు కలలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. దేవునికి స్తోత్రం. ఈ రోజున యేసు క్రీస్తు భూమి మీద జన్మించాడనేటువంటి ఈ సంతోషకరమైనటువంటి ఈ యొక్క పండుగలను ఆచరించగల గొప్ప ఆధిక్యత ఏంటంటే, పాపులను రక్షించడం కొరకు, తన ప్రజలను, తనను అంగీకరించినటువంటి ప్రజలను రక్షించడం కొరకు ఆయన భూమి మీద అవతరించవలసి వచ్చింది. దాని ప్రత్యేకత ఆ జన్మ రహస్యం అదే, దేవుని పుట్టుక రహస్యము అదే. కనుక తన ప్రజలని, ఎవరైతే యేసు క్రీస్తు ఆయన రక్షకుడని, యేసు క్రీస్తు ఇదిగో నా పాపముల నిమిత్తము ఆ శిలువ మాను మీద తన రక్తమును కాచి కడిగాడని, ఆయన నన్ను శుద్ధి చేశాడని, ఆయన నన్ను రక్షించడం కొరకే ఇలా బలి అయిపోయాడని ఎవరైతే ఆ రీతిగా యేసు తట్టు చూసి, యేసు అయ్యా నన్ను కరుణించు, నన్ను క్షమించు, ఇదిగో ఎన్ని లోకంలో ఘోరమైనటువంటి పాపాల చేత జీవించానయ్యా, ఇదిగో ఇప్పుడు నీ వాక్యం విన్న తర్వాత అయ్యా నా మనసు మార్చుకున్నా. చూడండి, సిలువలో ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు యేసు క్రీస్తుతో పాటు. ఒక దొంగ అంటున్నాడు, మొదటి దొంగ, ఏమయ్యా నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదయా, నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడలేవా, మమ్మల్ని రక్షించలేవా అని అతడు నిందిస్తున్నా. ఎవరిని? సిలువలో ఉన్నటువంటి యేసయ్య తట్టు చూసి ఆ దొంగ అంటున్నాడు, బాబు నీవు దేవుని కుమారుని గొప్పగా చెప్పుకున్నావు కదా, అనేకులను స్వస్థపరిచావు కదా, అనేకులను నీవు ఆదరించావు కదా, మరి అటువంటిప్పుడు నీకు నీవుగా రక్షించుకొని మమ్మల్ని రక్షించలేవా అని నిందిస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం విలుస్తున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్త. నీకు మేలు జరగలేదని కదా, నీకు మేలు జరగలేదని, లేదా నీ కుటుంబం ఆధిక్యత పొందలేదని ఒకవేళ నువ్వు అలా ఆలోచించి ఈ దేవుడిని నమ్ముకుంటే ఏమొస్తుంది, ఈ దేవుడిని నమ్ముకుంటే మనం బాగుపడ్డట్టే, ఈ దేవుడిని నమ్ముకుంటే మన పరువు పోద్ది, ఈ దేవుడి వల్ల మనకేం ఉపయోగం ఉంది, మన దేవుడు ఉన్నారు అనేటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నాను. జాగ్రత్త. ప్రేమల దేవుని బిడ్డలారా, దొంగ దూషించినటువంటి పరిస్థితిలో దేవుడు విన్నా, శిలువ మీద దేవుడు విన్నా. రెండవ వ్యక్తి చూడండి, అంటున్నాడు, రే పనిహిమాలోడా, ఏంటో నువ్వు మాట్లాడింది,
ఆయన నిరపరాధి, ఆయన మహానుభావుడు, ఆయన ఏ పాపము లేనటువంటి వాడు ఆయన. రే నువ్వు నేను దొంగలరా, ఎన్నో హత్యలు చేశాం, ఎన్నో దొంగతనాలు చేశాం, ఎన్నో మానవంగాలు చేశాం, అనేక కొప్పలు కూల్చాం. మనములా అపరాధులమి, మనములా చెడిపోయినటువంటి వాళ్ళమని ఆ మొదటి దొంగ నోరు ముయించాడు. అతను ఈయనలో ఏ దోషమో ఏ పాపమో లేదు అని అతను నోరు ముయించాడు. తెలుసా? ప్రభువా, అయ్యా యేసు, అయ్యా మహానుభావుడా, నీ రాజ్యములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నా. ప్రేమదేవరా, ఎటువంటి ప్రార్థనది చెప్పినటువంటి ప్రార్థన ఏనాడని నువ్వు నీ ఇంటిలో మోకరిల్లి, మందిరంలో మోకరిల్లి, యేసయ్యా యేసయ్యా నేను ఈ పరిస్థితిలో క్రిగిపోతున్నా, ఇదిగో ఆ పాప బంధకముల చేత మూటబడి నేను నడవలేనటువంటి మాట్లాడలేనటువంటి ఆరోగ్యం లేనటువంటి పరిస్థితిలో నేను కృగిపోతున్నానయ్యా, నేను సతికిల పడిపోయానయ్యా, నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఎప్పుడు నీవు నీ విజ్ఞాపన ప్రార్థన అలా ప్రార్థించావా? చెప్పు, అలా ప్రార్థించావా? నన్ను జ్ఞాపకం చేసుకయ్యా, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకయ్యా, నా భర్తను జ్ఞాపకం చేసుకయ్యా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకయ్యా. ఏనాడైనా నీ మంచం చెత్త మోకరిల్లి ప్రార్థించావా? చెప్పు. ఏనాడైనా నువ్వు పడుకునేటప్పుడు నీ మంచం చెత్త మోకరిల్లి, యేసు ప్రభువా, నా దేవా, నా కొరకు పుట్టినటువంటి, నా కొరకు ఇదిగో పశువుల తొట్టిలో పరువులు కట్టినటువంటి యేసు, ఆ సిలువని నా కొరకు నీవు సిలువ వేయబడినటువంటి యేసు, నిరపరాధమైనటువంటి క్రీస్తు, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థించావా? లేకపోతే నీ విజ్ఞాపన, అయ్యా మావాడికి ఆగుతాయ్యా, మావాడికి ఉద్యోగం ఇయ్యా, అయ్యా ఈ సంవత్సరం పొలం వేసామయ్యా, అయ్యా పంటను కాపాడయ్యా అనేటువంటి స్థితిలో లోక సంబంధమైనటువంటి వాటిలో మనం ఆ రీతికి విజ్ఞాపన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఆత్మీయ స్థితిలో నీవు పడిపోయినటువంటి స్థితిలో నువ్వు జ్ఞాపకం చేసుకునేటువంటి యొక్క విజ్ఞాపన ప్రార్థన కరువైపోతుంది. ఆ దొంగ ప్రార్థించినప్పుడు, ఆయన తప్పిదాలు ఒప్పుకున్నప్పుడు, అందుకని మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, ప్రేమరా యేసు యొక్క మన పాపము ఒప్పుకున్నయ్యా, నేను పాపిని నన్ను క్షమించు అనేటువంటి స్థితిలో నీవు ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగినవాడు. ఎవరైనా నీవు ప్రార్థించేటటువంటి దేవుడు నమ్మదగినవాడు, ఆయన కనికరమగలిగినటువంటి వాడు. ఆయన మన పాపములను క్షమించి మనను నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన పాపములను క్షమించి ఆయన మనను నీతిమంతులుగా తీరుస్తాడు. అందుకే యేసు ఈ లోకంలోనికి దేవుడు అవతారానికి లోకానికి వచ్చాడు. యేసయ్యా, నీవు భయపడవాలి. నీ భార్య గర్భం ధరించింది ఎందుకో తెలుసా? ఎవరైనా గర్భం ధరించిందో తెలుసా? ఎవరైతే తమ పాపం ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారో తన ప్రజలను రక్షించడం కొరకు ఆయన లోకానికి వచ్చా. తన ప్రజలను ప్రేమను దేవుని వెళ్ళారా? విరాత్రి వేళ వారికి వినుచున్నటువంటి ప్రియ సోదరి సోదరుడు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆయన లోకములో హీనుడిగా పుట్టాడు, దీనుడిగా పుట్టాడు. ఎందుకో తెలుసా? చూడండి,
మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ పౌలు గారు యేసు క్రీస్తుని గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వెల్లడిపరిచాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా పుట్టి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకొనినా. ఆయన ఆకారమందు మనుషుడిగా పుట్టాడు. ఎవరైనా చెప్పడమా? ఎవరైనా ఎస్, దేవుని కుమారుడు ఆకారమందు మనుషుడిగా కనపడుతున్నాడు. యేసు క్రీస్తు ఆయనను చూస్తే ఆకారములో ఇలా మనం చూస్తే మనుషుడిగా కనపడతాడు. ఓ ఈయన గారు మరి కుమారుడు, ఏమండి యోసేపు కుమారుడు అని అనుకుంటాం కదా, అనుకుంటాం. కానీ ఆయన యొక్క స్థితి ఎలా మళ్ళీ పౌగర్వరించాడే, మరి ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనకు తాను తగ్గించుకున్నాడు. ఏం చెప్పాడు చెప్పండి? తనకు తాను తగ్గించుకున్నాడు.